హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. జెస్సీ అండ్ జెన్నీ కిచెన్ వ్లాగ్స్. సో మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఇంకా మేము ఎలా ఇంప్రూవ్ అవ్వాలో కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా చేయాలో మనం ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో ఒక ప్యాకెట్ డాల్డా వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్కి సరిపడా నెయ్యి కూడా వేసుకోవాలి. అలానే ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మసాలా సామాన్లు వేసుకోవాలి. కావాల్సినంత జీడిపప్పు కూడా వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్ బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా అండ్ లెమన్ ఒకటి పిండి బాగా కలిపి మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో 15 to 20 minutes ఉంచాలి. అలా ఉంచిన చికెన్ని తీసుకొని బాగా వేడెక్కిన మనం పెట్టుకున్న బిర్యానీ గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికినంత వరకు అలా మగ్గనివ్వాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర కావాల్సినంత వేసుకోవాలి. అవి బాగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఉంచాలి. తర్వాత 1/2 hour ముందు బాస్మతి రైస్ 2 times కడుక్కొని నానబెట్టి రైస్ ఉంచుకోవాలి. ఈ చికెన్ బాగా ఉడికినంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన రైస్ని బాగా మగ్గిన చికెన్ పైన వేసుకొని ఎంత గ్లాస్తో బియ్యం వేస్తామో దాంట్లో 1.5 glass వాటర్ కొలతగా వేసుకోవాలి. అయితే ఇక్కడ 1.5 glass వాటర్ కొలతగా వేసుకున్నాం. తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
అయితే వాటర్ బాగా ఉడికేలా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా హై ఫ్లేమ్లో ఉండగా బాగా వాటర్ ఉడికినంత వరకు ఉంచి తర్వాత స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని క్వాంటిటీని బట్టి 10 to 15 మినిట్స్ దమ్ ఉంచాలి. అంతే, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ, గారెలు, చికెన్ కర్రీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.